భువనగిరి పట్టణాన్ని ఆనుకొని కలెక్టరేట్ పక్క నుంచి రాయగిరి గ్రామం మధ్యలోకి వెళ్ళి ఈరోజు భూములు సేకరించడానికి భూ నిర్వాసితులకు మీ అందరికీ కూడా నా యొక్క పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి ఇప్పటికే గడ్కరీ గారికి లేఖ రాయడం జరిగింది. ఇక్కడ సీజీఎం కృష్ణప్రసాద్ని అక్కడ నేషనల్ హైవే చైర్మన్ ఆమెను కూడా మొన్ననే వారం రోజుల క్రితం కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు భూముల పేరు మీద రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద వేలాది ఎకరాలు అది కూడా పేదవాళ్ళ భూములకెళ్ళి పోయే విధంగా ప్రభుత్వ భూములకెళ్ళి పోయేటట్టు చేయాలి తప్ప పేదల భూములు వాళ్ళ తాత ముత్తాతలకెళ్ళి వచ్చిన ఎకరం 2 ఎకరాల భూముల గురించి ఆలోచించకుండా దానికి కంపెన్సేషన్ కూడా మీకు నష్టపరిహారం కూడా ఇయ్యరు, మీకు డబ్బులు ఇవ్వరు. అలాంటిది 1000 ఎకరాలు తీసుకునే ఈ అలైన్మెంట్ మీద ముఖ్యమంత్రి గారు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే పేదలను కాపాడడానికి ప్రభుత్వాలు ఉండాలి తప్ప పేదల భూములు పొందుకోవడానికి కాదు. మధ్యలోకి వెళ్ళి అట్లా తిరుగుకుంటా ఫామ్ హౌస్ ఇంటికి వెళ్ళి రావాలి. ఫామ్ హౌస్ ఇంటికి వెళ్ళిపోతే ఆయన భూమి పోతుందని చెప్పి దాన్ని క్లీనింగ్ మార్చింది. మార్చే వరకు వెళ్ళి ఇచ్చిపోయింది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా ఏం కాదు రోడ్డు ఇంకా టెండర్ పిలవలేదు అలైన్మెంట్ ఎక్కడ కృషి కాలేదు, ఎక్కడ మార్కెట్ చూసుకోతున్నాం. అందువల్ల ఆయన ఏం చెప్పినట్టు ఇంకా ఏం ఫైనల్ కాలేదు సార్, ఫైనల్ అయినప్పుడు మీతో మాట్లాడుకోవాలి. అప్పుడు మీ అందరినీ అవసరం మీరు అక్కడి నుంచి మారవాలి తప్ప నా చేతులు లేదని చెప్పిండు ఆయన. నేను ఆమెను పోయి అడిగితే కూడా ఆమె కూడా ఏమన్నది అంటే ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదు, ఇంకా కొద్దిగా చేంజ్ చేసే అవసరం ఉంది అన్నప్పుడు రాయగిరి గురించి స్పెషల్గా నా లెటర్ కూడా ఉన్న కార్లో ఉంది, లెటర్ ఇస్తా. మినిస్టర్కి వచ్చిన లెటర్ కాపీ కూడా పంపించే 5,000 గడ్కరీ గారికి వచ్చింది. కృష్ణప్రసాద్ పంపించిన లెటర్ కాపీ కూడా మీకు ఇప్పుడే వాట్సాప్లో పెడతా. అయినా మళ్ళీ ఒక 5-6 కలిసి గడ్కరీ గారిని ఒక వారం 10 రోజులు టైం తీసుకొని దసరా తర్వాత పోదాం. మీరు ఇక్కడ ఎవరైనా వచ్చినా మీరు ఎవరైనా సర్వేకి వచ్చినా మీరు ఆపండి. మా ఎంపీ గారు మాకు మాట ఇచ్చిండ్రు. రింగ్ రోడ్ భువనగిరి ఔటర్ రింగ్ రోడ్ మీద బ్రహ్మాండంగా 4 కోట్లు పెట్టి ఆయన టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టుకున్నావు. ఇవాళ పేదోళ్ళ భూములు పుంజుకొని రోడ్లు వేస్తావా? ఈ విధంగా ఉన్నదా? అందుకని దీని మీద ఉదయం ఆలోచించాలి. తప్పకుండా మీ ఆందోళన అర్థం చేసుకున్నాం. ఆ రోజు మీరు కూడా చూసిన రాయగిరిలో మీరు చనిపోయిన జరగగానే గంటలు వచ్చి మీ ఎమ్మటి రోడ్డు మీద కూర్చొని చనిపోయిన వాళ్ళ దగ్గర కూర్చొని ధర్నా చేసిన. దీని మీద కూడా మీకోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. మళ్ళా రేపెల్లుండి ఈ వారం రోజుల్లోనే మీ ముఖ్య నాయకులు తీసుకొచ్చి కేంద్ర మంత్రి గడ్కరీ గారికి కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ ఇద్దాం. మీరందరూ కూడా ఎవరెవరు భూములు పోతున్నాయో ఇవ్వండి. ఇక్కడ కృష్ణప్రసాద్ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.